మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి, గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ఉద్యోగస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితం ఉంటుంది. నెల మొదటి అర్ధ భాగం కాస్త ఒత్తిడిగా ఉంటుంది. ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా మీ పనితో పాటు ఇతరుల బాధ్యతలు కూడా మీరు పూర్తి చేయాల్సి రావటం వలన కొంచెం కూడా విశ్రాంతి లేకుండా, తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది మీరు. అంతేకాకుండా ఈ సమయంలో మీ పై అధికారుల ఒత్తిడి కూడా అధికంగా ఉండటం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో ఈ ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది. అయితే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం 6వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా దానిని పూర్తి చేస్తారు. పదోన్నతి కోరుకున్న వారికి అనుకూలం ఫలితం లభించే అవకాశం కూడా ఉంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు కొంతకాలం అయితే వేచి ఉండండి, లేదా చివరి వారంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. నెల మొదటి అర్ధభాగం పెట్టుబడులకు మంచిది కాదు, కానీ ద్వితీయార్థంలో పెట్టుబడులు మరియు మంచి రికవరీలు అయితే ఉంటాయి. ఈ మాసం పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు, కానీ చిన్న స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టుకోవచ్చు మీరు. అయితే కుజుని గోచారం మరియు శుక్రుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. మరియు విలాసవంతమైన గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వాహనాలు లేదా స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపడకుండా పెట్టుబడి పెట్టుకోండి. ఇంకా ఆరోగ్యం విషయం వస్తే ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంది. ప్రథమార్థంలో ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు లేదా వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాకుండా నరాలు లేదా మెడకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో ఆరోగ్యం కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ద్వితీయార్థం బాగుంటుంది. మొదటి అర్ధ భాగంలో మీ కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో కొన్ని వివాదాలు లేదా గొడవలు ఉంటాయి. ముఖ్యంగా కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీలో ఉత్సాహం ఎక్కువ అవటం, గతంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోయేందుకు మీరు కృషి చేస్తారు. మరియు ఈ నెలలో ఇంట్లో శుభకార్యం జరగడం లేదా మీరు శుభకార్యాల్లో పాల్గొనడం వలన కూడా కుటుంబ పరంగా ఆనందంగా గడుస్తుంది. ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపార విషయం మిశ్రమంగా ఉంది. ప్రథమార్థంలో శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం వలన ఆర్థికంగా కూడా సామాన్యంగా ఉంటుంది. కొంత ఒత్తిడికైతే లోనయ్యే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వాములతో కూడా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. 3వ వారం నుంచి వ్యాపారంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. ఈ నెలలో మీరు భూములు లేదా స్థిర ఆస్తుల నుంచి మంచి రాబడి పొందుతారు. ఇక విద్యార్థులకి చదువు విషయపరంగా సామాన్యంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత తగ్గటం మరియు ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు మీరు. దీని కారణంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం బాగుంటుంది. విద్యార్థులు అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే పాస్ అవుతారనమాట. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.